భీమ్గల్ లింబద్రిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలి రానున్న సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జాతర ప్రశాంతంగా జరిగేలా భక్తులు సహకరించాలని ధర్మకర్త నంబి పార్థసారథి కోరారు. భక్తుడు నల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మేమంతరం ఎంతో ఆతృతగా చూస్తున్న రోజు రానే వచ్చిందని, జాతర మహోత్సవానికి కుటుంబ సమేతంగా జాతర మహోత్సవ కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. నింబాది లక్ష్మీ నృసింహస్వామి వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు వైకుంఠ చతుర్దశి పురస్కరించుకొని స్వామివారికి సుప్రభాత సేవ, మహాభిషేకము, వైభవంగా పుష్ప అలంకారము కార్యక్రమం నిర్వహించి ఉత్సవ స్వామివారిని కళ్యాణ మంటపంలోకి ఎదుర్కొని వచ్చి నిత్య ఉపాసనము బలిదానము నిర్వహించి స్వామివారిని గర్భాలయంలోకి వేంచేపు చేసి మహానైవేద్యము నీరాజనం సమర్పించిన పిమ్మట తిరిగి స్వామివారిని కళ్యాణ మంటపంలోకి ఎదుర్కొని వచ్చి కళ్యాణ మంటపంలో నృసింహ ఏకాక్షరి హవనం నిర్వహిస్తూ శ్రీమద్భాగవతాది సత్శాస్త్ర పారాయణం నిర్వహిస్తూ స్వామివారిని సాయంకాలం జరిపే దీపోత్సవము, ఉద్యానవనోత్సవము, సీతానగరంపై నిర్వహించే ఉద్యానవనోత్సవం నిమిత్తంగా పుష్పాలంకృతులను తిరుచిలో పుష్పాలంకృతులను చేసి భక్తులందరికీ దర్శనమిప్పించడం జరుగుతున్నది. స్థానికులైనటువంటి స్వామివారి భక్తుల కోరిక మేరకు